చేయొచ్చు, మూడో వారమైనా చేయొచ్చు, రెండో వారం చేయొచ్చు. అంటే ఏదైనా ఇబ్బంది వస్తే చివరి వారం చేయమని శాస్త్రంలో మీకు చెబుతూ ఉంటాం. అంతేనే కానీ వరలక్ష్మి వల్ల ఏ శుక్రవారమైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ పౌర్ణానికి ముందు వస్తే అది శాస్త్రాల్లో ఉంది కాబట్టి ఈ శుక్రవారం చేసే విశేషం కాబట్టి మనం ఈరోజు చేసుకున్నట్టు తెలియకుండా చాలా మంచి పని చేశారు మీరందరూ కూడా. ఎప్పుడు కూడా రేపు పౌర్ణానికి ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం అవ్వదు, కానీ వరలక్ష్మి పూజ మాత్రమే. అందుకని ఈరోజు చేసుకున్న వాళ్ళందరూ కూడా నిజంగానే శాస్త్రం ప్రకారం వెళ్ళారు. అలా పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటే చాలా విశేషంగా వస్తుందని ఒక స్వప్నంలో ఎవరు అమ్మవారి రూపంలో అవి కనిపించేటప్పటికి అందరికీ కూడా కుటుంబంలో అత్తమామలకి భర్తకి చెప్పడం జరిగింది. ఏమంటే మన స్వప్నంలో ఈ విధంగా జరిగింది, ఈ విధంగా వచ్చింది అని చెప్పగానే వాళ్ళందరూ కూడా సంతోషించి అలాగే శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆడవాళ్ళందరూ ఎదురు చూస్తున్న